హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి మనకి బిగ్ బాస్ షోనైతే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వచ్చేసి ఎలా స్టార్ట్ అయింది, బిగ్ బాస్ సీజన్ 8 లిమిటే లేదు అన్నట్టుగానైతే స్టార్ట్ అయింది. ఈరోజు బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది, కంటెస్టెంట్లు ఎవరెవరు వచ్చారు, అవన్నీ డీటెయిల్స్ అయితే నేనైతే చెప్పబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయగలరు, షేర్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఎంట్రీ నాగార్జున సార్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఒక సాంగ్ తోటైతే అరాచకాలు అంతం అనే సాంగ్ తోటైతే ఎంట్రీ ఇచ్చారు నాగార్జున సార్ బిగ్ బాస్ హౌస్లో. ఓకేనా. నెక్స్ట్ ఏం చేశారు, హౌస్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏవేవో మనకైతే మొత్తం A to Z అయితే చూపించారు. ఏంటి, వరల్డ్లోనే మనకు బిగ్గెస్ట్ షో కదా బిగ్ బాస్ షో సీజన్ 8 అయితే. ఇదైతే బాగా పవర్ఫుల్ షో అని కూడా చెప్పుకోవచ్చు మనమైతే. ఇది హౌస్ ఎలా ఉంది అని అంటే నేచర్తోని, బర్డ్స్, ప్రకృతి అందాలతో అయితే చాలా అందంగా డిజైన్ చేసారు ఈసారి బిగ్ బాస్ షోనైతే హౌస్ అయితే. ఓకేనా. ఇందులో వచ్చేసి రూమ్స్ బుల్ ఫైట్ రూమ్ ఉంది, ఎండ్లెస్ గార్డెన్లో. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్, సాగర కన్యలు కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక రూమ్ని అయితే మనకి చూపించలేదు ఫ్రెండ్స్, అదైతే గేమ్ ఆడుతుంటే చూపిస్తారంట. ఆ రూమ్ చూపించలేదు, అది స్పెషల్ రూమ్ అని చెప్పొచ్చు. రెస్ట్ రూమ్లో అస్సలు ఆ రూమ్లోకి వెళ్తే ఏంటి ఫ్రెష్ అప్ అయ్యే రూమ్ అది. ఫ్రస్ట్రేషన్ కూడా చూపించుకునే రూము. కన్నీళ్ళు అసలు ఆగవంట, అల్లకపోతే ముసలి కన్నీళ్ళ నిజమైన కన్నీళ్ళ అని కూడా తెలుసుకోవచ్చట. నెక్స్ట్ గోల్డెన్ రూమ్ జిరాఫీ రూమ్, అందుకోలేనంత ఎత్తులో ఉంటే అది గోల్డెన్ రూము. నెక్స్ట్ వచ్చేసి లయన్ రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లివింగ్, అందులో అక్కడ ఏంటి పులి ఎవరో పిల్లి ఎవరో తెలుసుకునే రూము అది వచ్చేసి. నెక్స్ట్ ఇందులో బోలెడని పవర్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సీజన్ 8. నెక్స్ట్ వచ్చేసి తూనీగ బటర్ఫ్లై రూమ్, అదృష్టానికి సంకేతం కదా, ఆ రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పికాక్ అంటే నెమలి, మన స్ట్రెంగ్త్ని, నేషనల్ బర్డ్ కదా అది, మన స్ట్రెంగ్త్ ఎంత పవర్ ఉంటుందో అదైతే యాక్షన్ రూమ్ అంట. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ వచ్చేసి జిబ్రా ఎనిమల్ రూమ్ వచ్చేసి ఉంది ఒకటి. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి ఆకలిస్తే కోపంగా ఉంటారు కదా, అందుకే కోతుల్లాగా కొట్లాడుకుంటారు, అదొక రూమ్ ఉంది. నెక్స్ట్ అబద్ధాలు నిజాలు ఏం చెప్పినా ఆ దారి వెంటే వెళ్తారంట, ఒక దారి ఉంది. ఆ దారి అయితే హౌస్లో అబద్ధాలు నిజాలు ఏది చెప్పాలనుకున్నా ఆ దారి వెంట వెళ్ళి చెప్పుకోవచ్చు అంట. నెక్స్ట్ నాగ్ సార్కి బిగ్ బాస్ చాలా థ్యాంక్స్ చెప్పిండు బిగ్ బాస్ హౌస్ అయితే. తను వస్తే బిగ్ బాస్ హౌస్ చాలా కలకలలాడుతుందని అయితే బిగ్ బాస్ అయితే నాగ్ సార్కి అయితే చెప్పేసిండు. ఇప్పుడు వచ్చేసి నాగ్ సార్ అయితే ఏం చేసిండు, నాగార్జున సార్ అయితే హౌస్ మేట్స్ ఎవరెవరో ఒక్కొక్కరిగా ఇన్వైట్ చేసిండు. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఏంటి అని అంటే ఒకరు పేర్స్గా బడ్డీతో వస్తారన్నట్టు, ఇద్దరు జంటలుగా వస్తారన్నట్టు. అందులో ఎవరెవరు, ఫస్ట్ బడ్డీ వచ్చేసి ఎవరనంటే గబ్బర్ సింగ్ సాంగ్తోనైతే మన యష్మి అయితే ఎంట్రీ ఇచ్చింది. యష్మి. తనైతే కృష్ణ ముకుంద సీరియల్లో నాకైతే తెలుసు ప్రేమికురాలుగా చేసింది. ముకుంద అనే క్యారెక్టర్తోనైతే చాలా బాగా చేసింది. తన బడ్డీ వచ్చేసి ఎవరు అనంటే యష్మి యొక్క బడ్డీ వచ్చేసి నిఖిల్. తనైతే కన్నడలో హీరో, తనకు విలన్గా చేయడం అంటే చాలా ఇష్టమట. వీళ్ళిద్దరు వచ్చేసి పేర్స్గా ఒకే దాంట్లో బడ్డీస్గా ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి యష్మికి అయితే పెళ్ళి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే లేదట. తను కొన్ని తనకైతే చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అని చెప్పేసింది. అందులో కొన్ని టెస్టులు కూడా పెట్టేసిండు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ మేట్ అయితే తనతో బడ్డీ మేటు హౌస్ మేటు నిఖిల్ తనైతే ఉన్నాడు. నిఖిల్ వచ్చేసి సూపర్ డ్యాన్సర్ కూడా. తనకి ఈ హౌస్లో మాత్రం మనశ్శాంతి కోరుకుంటున్నట చెప్పేసిండు కంటెస్టెంట్. తను సింపుల్, స్మార్ట్, పవర్ఫుల్ అనేది 3. ఫస్ట్ అయితే వాళ్ళకి కలర్స్ ఎంచుకోమన్నారు. ఎవరు,
యష్మిని కలర్స్ ఎంచుకోమని, అందులో ఏ కలర్ కావాలో కోరుకోవాలని అంటే ఆమె ఏ కలర్ ఎంచుకుంది అని అంటే రెడ్ కలర్ ఎంచుకుంది. ఫస్ట్ ఆ రెడ్ కలర్ వచ్చేసి ద స్మార్ట్ సింపుల్ పవర్ఫుల్ ఎగ్ వచ్చేసింది కాబట్టి అందులో వాళ్ళైతే ఓకే పర్లేదు లోపలికి బిగ్ బాస్ హౌస్లోకి అయితే లోపలికైతే వెళ్ళేసారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి థర్డ్ అబ్బాయి వచ్చేసి ఎవరు, తను అలియాస్ విష్ణు అని పెళ్లి చూపులు మూవీలో విష్ణు క్యారెక్టర్గా వేశాడు. తన పేరు రియల్ పేరు వచ్చేసి అభయ్ లెజెండ్ యాక్టర్గానైతే పనిచేసిండు. విష్ణు అభయ్ యొక్క బర్త్డే వచ్చేసి ఎవరు అని అంటే ఫస్ట్ ప్రేరణ. అభయ్ యొక్క బర్త్డే వచ్చేసి ప్రేరణ. అభయ్ని కలర్స్ 3 కలర్స్ అయితే ఫస్ట్ మనకి స్క్రీన్ పైన చూపిస్తారు. ఆ కలర్స్లో అభయ్ ఏ కలర్ ఎంచుకున్నాడంటే ఎల్లో కలర్ ఎంచుకున్నాడు. ఆ ఎల్లో కలర్ ఓపెన్ చేస్తే వాగుడుకాయ ఎవరు అని అంటే ప్రేరణ వచ్చింది. ప్రేరణ తను కూడా కృష్ణ ముకుంద సీరియల్లో కృష్ణగా నటించింది. చాలా బాగా చేసింది. భార్య క్యారెక్టర్ అయితే సూపర్, నాకైతే చాలా ఇష్టం. తనకు వచ్చేసి మ్యారేజ్ అయ్యి 8 మంత్స్ అయింది. తన హస్బెండ్ని ఎంతవరకు అర్థం చేసుకుందో కూడా నాగార్జున సార్ అయితే ఒక టెస్ట్ పెట్టిండు. అందులో రొమాంటిక్, గుడ్ లయర్, కుకింగ్, ఫైట్ మోర్, ఫస్ట్, ఫన్నీయెస్ట్ అని అయితే ఇందులో ఎవరు ఎక్కువ, వాళ్ళిద్దరిట్లో ఎవరు ఎక్కువ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకున్నారో అందులోనైతే ఎవరు 4 అయితే కరెక్ట్ చెప్పేసింది, ఇంకా 2 అయితే రాంగ్ చెప్పేసింది. ప్రేరణ, అభయ్ ఇద్దరు సెకండ్ పేర్, వీళ్ళిద్దరూ బర్త్డే సోప్ అయ్యారు. నేను లోపలికి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళారు. చూడగానే చాలా ఎగ్జైట్గా అసలు ఫీల్ అయిపోయారు బాగానైతే. ఇక నాగార్జున సార్ని చూడగానైతే స్టన్ అయిపోయారు అట్లనే, ఎందుకంటే దగ్గర నుండి చూడడం కదా, ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరు పేర్స్ తర్వాత సెలబ్రిటీలు ఇచ్చారు. ఇద్దరు సెలబ్రిటీస్ ఎవరు అని అంటే రానా గారు హీరోగా చేసారు 35 చిన్న కథ కాదు అని ఒక మూవీస్లో. నివేద హీరోయిన్, విశ్వదేవ్ రాచకొండ హీరో. వాళ్ళైతే నాగార్జున గారికి మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం అంట. వీళ్ళకి మ్యాథ్స్ అందులో ఆ మూవీలో మ్యాథ్స్ దాని గురించి సంబంధించి అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీకి అయితే నాగార్జున సార్ వచ్చేసి అయితే 75% అయితే మార్క్స్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ 25 అంటే ఆడియన్స్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఇందులో రానాను 6 days ఉండమని చెప్పారు, 1 week. నివేద వచ్చేసి 3 days ఉంటానని చెప్పింది. రానానైతే ఉండనివ్వండి 6 days అని అయితే చెప్పేసింది. వీళ్ళిద్దరైతే లోపలికి అయితే వెళ్ళేసి ఆ ఇద్దరు వచ్చిన పేర్స్కి అయితే టెస్ట్ ఇవ్వాలని అయితే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక బెల్ మోగగానే పీకాక్ డోర్ ఓపెన్ చేయండి అని ఒక పేపర్లో రాసి వచ్చింది. టాస్క్ చేయడానికి అయితే పంపిర్రు. అందులో ఏం గేమ్ పెట్టారంటే కలర్ బాటిల్స్ ఇట్లా స్టిప్ చేస్తే స్ట్రేట్గా వచ్చి ఎన్నిసార్లు కరెక్ట్గా నిలబడుతుందో అదైతే గేమ్ అయితే పెట్టిర్రు. అందులో ఎవరు ఫస్ట్ అయితే యష్మి, ప్రేరణ గెలిచింది. వాళ్ళైతే ఫస్ట్ పేర్స్ వాళ్ళు. ప్రేరణ బర్త్డేకి అభయ్కు పనిష్మెంట్ ఇచ్చేశారు. ఎంట్రీ బెడ్రూమ్కి 4 members వచ్చేసారు. ఓడిపోయిన టీంకి అయితే ఆఫర్ ఏంటి అని అంటే బ్యాడ్ న్యూస్ ఆఫర్గా ఇచ్చారు. అది రెడ్ క్లాత్ ఓపెన్ చేస్తే 3 frames వచ్చినాయి. ఒక రెడ్ క్లాత్ కట్టింది, అది ఓపెన్ చేస్తే 3 cloths వచ్చినాయి. ఆ 3 clothsలో ఒకటి ఫస్ట్ ఓపెన్ అయింది. ఏంటి అని అంటే ఈ సీజన్కి నో క్యాప్టెన్ అనే క్యాప్షన్ అయితే వచ్చింది. నో క్యాప్టెన్, ఈ బ్యాడ్ న్యూస్. ఇమ్యూనిటీ ఎవరికి ఉండదు. ఈ 2 అయితే సెకండ్ ఫ్రేమ్ ఓపెన్ చేస్తేనైతే అసలు ఓపెన్ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి 5th contestant అయితే పిలిచారు ఫ్రెండ్స్. అసిస్టెంట్ డైరెక్టరు తనైతే 2005 ఇయర్లో తన కెరియర్ అయితే స్టార్ట్ అయింది. 2010లో ముంబై వెళ్ళి సెట్ అయ్యాడంట. తను సోషల్ వర్కర్గా 2 ఊర్లనైతే దత్తతలా తీసుకున్నాయి. సోషల్ వర్కర్గా చేసిండు. తను ఎవరనంటే ఆదిత్య తన బర్త్డే వచ్చేసి తనకు ఏ కలర్ ఎంచుకున్నాడనంటే ఎల్లో కలర్ ఎంచుకున్నాడు. అందులో బ్యూటిఫుల్ స్మైల్, ముక్కుసూటి మనిషి, తెగింపు అని అయితే 3 వచ్చినాయి. అలాంటి వ్యక్తి ఎవరు అనంటే
ఆదిత్య బడ్డీ సోనియా. నాకు చూసి అయితే మొత్తం సోనియా ఎంటర్ కాగానే అయితే చాలా స్టన్ అయింది. తినకి 9 months థియరీ. తినకైతే బాయ్ ఫ్రెండ్ లేడంట. ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలి. తనకు ఎక్కువ కరాటీ నేర్చుకుందంట. కరాటీ అంటే చాలా ఇష్టం. తనకైతే ఒక వీడియోలో రామ్ గోపాల్ వర్మనైతే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పిండు. ఏవీలో చెప్పి వెళ్ళిపోయాడు. ఇందులో వీళ్ళిద్దరైతే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. థర్డ్ పియర్ వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోయి చూశారు. నెక్స్ట్ వచ్చేసి 7th కంటెస్టెంట్. థర్డ్లో 2 కదా, మొత్తం 6 members అయితే లోపలికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 7th కంటెస్టెంట్ ఎవరు అని అంటే బెజవాడ బేబక్క. తన అసలు నేమ్ వచ్చి మధు నక్కంటి అంట, రియల్ పేరు. మ్యారేజ్ అయింది. తనైతే ఎంట్రీస్లో సింబల్స్ అయితే పంపింది. తను రాకుండా ముందైతే లవ్ సింబల్స్ నాగార్జున సార్కి అయితే పంపుకుంటూ వచ్చింది. తన ఒక్క బడ్డీ వచ్చేసి ఎవరు అని అంటే శేఖర్ భాష. బెజవాడ బేబక్క బడ్డీ వచ్చేసి శేఖర్ భాష. ఇది తనైతే కాకినాడలో పుట్టిందంట. 18 yearsలోనే ఆర్జే అవార్డ్స్ జర్నీ అయితే చాలా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇతను ఎక్కువగా ఇందులో ఈయన ఎక్కువ స్పెసిఫిక్గా చెప్పుకునేది ఏంటి అని అంటే మగవాళ్ళంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంట. వాళ్ళ కోసమే పోరాటాలు చేస్తారట. అదైతే శేఖర్ భాష. తినకైతే మ్యారేజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్కనైతే జోక్ వేసింది. అతను ఒక పాటతోటైతే శేఖర్ భాషనైతే మగవాళ్ళ మీద ఒక సాంగ్ వాడేసి లోపలికైతే వెళ్ళిర్రు. ఇద్దరు లోపలికి వెళ్ళిర్రు. మొత్తం 4 pairs అయినాయి. 8 మంది కంటెస్టెంట్లు, 4 జంటలు అయితే లోపలికి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ 9th కంటెస్టెంట్స్ వచ్చేసి ఎవరు అని అంటే కిరాక్ సీత. తినైతే షార్ట్ పొట్టిగా ఉన్నామని చాలా హేళన చేసేవాళ్ళట. తన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి అని యాక్టర్గా చేసింది. చాలా స్ట్రగల్ అనుభవించిందట. ముందు ఒకలా వెనక ఒకలా ఉండకూడదని తనకైతే ఒక చిన్న టెస్ట్ అయితే హౌస్లోకి వెళ్ళే ముందు అయితే నాగ్ సార్ అయితే ఒక తన ఒరిజినల్ క్యారెక్టర్కు సంబంధించి ఒక బోర్డు ఇచ్చి అందులో రాయమని చెప్పాడు. తను ఏం రాసిందనంటే స్ట్రాంగ్, కేరింగ్, కాన్ఫిడెంట్, రెస్పాన్సిబుల్ అని అయితే రాసింది. ఈ 4 క్యారెక్టర్స్ తన ఓన్గా తనకి అలా ఉండాలని ఇష్టమంట. తను ఏ కలర్ ఎంచుకుంది తన బడ్డీ రావడానికి అని అంటే ఎల్లో కలర్ అయితే ఎంచుకుంది. ఎవరు సెన్సిటివ్ హైపర్ తను ఎవరు అని అంటే నాగమణికంఠ. తను వచ్చేసి నాగమణికంఠ. కిరాక్ సీత బడ్డీ వచ్చేసి నాగమణికంఠ. తనకైతే నాగమణికంఠకైతే నాన్న లేరు. అమ్మకు 2వ మ్యారేజ్ చేస్తే 2019లో తన అమ్మ క్యాన్సర్తో చనిపోయిందంట. తనకి ఎమోషన్స్ ఫీలింగ్స్ పంచుకోవడానికి ఎవరు లేకుండా అయిపోయారు. తనకైతే మ్యారేజ్ అయింది. తన భార్య పేరు అయితే ప్రియా. ఒక కూతురు అయితే పుట్టిందట. వాళ్ళ అమ్మనే పుట్టిందని చాలా సంతోషపడ్డాడంట. ఇక ఇండస్ట్రీకి అయితే అమెరికా నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కథ బయోపిక్ తన ఆఖరి పోరాటం పేరు పెట్టిండట. నెక్స్ట్ వీళ్ళిద్దరు వచ్చేసి 9th కంటెస్టెంట్, 10th కంటెస్టెంట్ 5 pairs అయితే జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 5th pairs అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీలు అయితే వచ్చారు. సెలబ్రిటీల పేర్లు ఎవరు అని అంటే సూర్య అలియాస్ నాని హీరో. అందులోనైతే సరిపోదు శనివారం మూవీతోనైతే హీరో సూర్య కళ్ళు అని పిలిచిన హీరోయిన్ ఎవరు అని అంటే తన పేరు ప్రియాంక. కళ్ళు అని పిలుస్తారంట మూవీలో. ఆడియన్స్ అయితే అడిగి తెలుసుకుంటే ఆ ఏవీలో చూపించారు మూవీ ఎట్లుందని చాలామందిని అయితే అడుగుతానైతే సూపర్ డూపర్ హిట్ అని. మూవీ అయితే బాగుందట. సరిపోదు శనివారం, ఆదివారం, సోమవారం ఏ వారం చూసినానైతే సరిపోదంట. అంత బాగుందట. కళ్ళు ప్రియాంక సూర్యగా నాని తనకి ఎన్ని మార్క్స్ ఇచ్చింది అని అంటే 100 మార్క్స్ ఇచ్చింది. సూర్యకు 101 అంట. నాని వచ్చేసి 29 సినిమాలు చేశాడు. నాగార్జున సార్ ఇప్పటికీ వచ్చేసి 90 సినిమాలు చేసిండంట. హోస్టింగ్ చేయమంటే భయపడ్డారు. బడ్డీ పేర్స్గా వెళ్ళిన లోపలని అందరినీ చూసి షాక్ అయ్యారు. బెడ్రూమ్లో మాట్లాడుతుంటే వాళ్ళందరూ
పేర్స్ ముందుగా వెళ్ళిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటుంటే సడన్గా బెల్ మోగింది. వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు సెలబ్రిటీలు వచ్చి వాళ్ళకు ఒక టెస్ట్ పెడుతురని తెలియదు కదా. ఒక బెల్ మోగగానే బేబక్క, శేఖర్ పాషా, కిరాక్ సీత, మణికంఠ, ఆదిత్య, సోనియా కళ్ళగంతలు వాటర్ గ్లాస్లో లెమన్స్ పిండడం అయితే ఒక గేమ్ అయితే పెట్టిర్రు. వీళ్ళ 6 మెంబర్స్కి అయితే ఒక గేమ్ అయితే పెట్టిర్రు. ఇందులో ఎవరు వాళ్ళ గేమ్ ఎక్కువ సూపర్గా ఆడిర్రని అంటే శేఖర్ భాష, బేబక్క వాళ్ళ పేర్స్ వాళ్ళైతే చాలా బాగా ఆడిర్రు. ఇందులో సీత మణికంఠకైతే కిరాక్ సీత మణికంఠకు 3rd ప్లేస్ వచ్చింది. ఆదిత్య సోనియాకైతే 2nd ప్లేస్ వచ్చింది. వీళ్ళకి పనిష్మెంట్గా 3rd ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చారనంటే నాగార్జున సార్ కాఫీ పెట్టుకొని రండి అని అయితే ఒక పనిష్మెంట్ ఇచ్చిండు. కాఫీ పెట్టుకొని రండి అంటే నో రేషన్ అని ఉంది. దానిపైన నో రేషన్ అని అంటే అక్కడ పక్కకి కాఫీ అనే పిక్చర్ ఉంది, కానీ వాళ్ళు దాన్ని సరిగా చూసుకోకుంటే ఇందులో వచ్చిందే లిమిట్లెస్గా కదా, రేషన్ కూడా లిమిట్లెస్గా, అందులో మనం తినే ఫుడ్ కూడా సంపాదించుకోవడమే. ఇందులో అదే కదా ట్విస్ట్ మొత్తం. ప్రతిదీ టాస్క్ గెలిచే లిమిట్లెస్గా గెలుచుకోవాలి అని అయితే అందులో రాసింది. నెక్స్ట్ వచ్చేసి 11th కంటెస్టెంట్ని అయితే పిలిచారు. 11th ఎవరు? పృథ్వీ. నాగపంచమి సీరియల్లో తినైతే యాక్ట్ చేసిండు. ఫస్ట్ చాలా అట్లనైతే నాకైతే పరిచయం. నాగపంచమి సీరియల్లో పృథ్వీ. తనైతే బడ్డీ వచ్చేసి ఎవరు అని అంటే విష్ణుప్రియ. ఇక మనకు తెలిసిందే కదా, విష్ణుప్రియ చాలా యాంకరింగ్ అయినా ఏదైనా చాలా బాగా చేస్తుంది కదా. 2 సాంగ్లతోనైతే ఎంట్రీ ఇచ్చి ఇరగదీసింది. వీళ్ళకి తనకి 8 నెంబర్ అంటే చాలా ఇష్టమట. 8 అంటే ఎనిమి. ఇందులో ఎనిమిస్ ఎవరైనా ఉంటారా లేదా చూడాలి. వీళ్ళిద్దరికి ఐక్యూ పవర్ ఎలా ఉందని అయితే ఒక టెస్ట్ పెట్టిండు. ఐక్యూ పవర్ ఏంటి? ఉడత ఒక కోతి తాడి చెట్టు ఎక్కడానికైతే కోకోనట్ ట్రీ అయితే ఎక్కింది. ఏది ఫాస్ట్గా ఎక్కి కోకోనట్ తెంపుకొచ్చుకుంటుంది అని అయితే ఒకటి పెట్టిండు. పెడితే వాళ్ళకైతే ఏం రియాక్షన్ లేదు, ఎలగలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎలక్ట్రిక్ ట్రైను. నార్త్కి వెళ్తే దాని పొగ ఎటువైపు వెళ్తుంది అని అంటే అది కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఎలక్ట్రిక్ ట్రైన్కు అసలు పొగ వస్తుందా రాదు కదా, అది కూడా ఆలోచించలేదు. ఓకేనా. ఇందులో వీళ్ళైతే 11, 12 కంటెస్టెంట్లుగానైతే లోపలికి వెళ్ళిపోయారు. 6th పేర్స్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేర్స్ వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే 13th కంటెస్టెంట్ నైనిక. తనకైతే డ్యాన్స్ అయితే బాగా ఇష్టమట. మమ్మీ కోసం కెమెరా ముందు తల మమ్మీ అంటే బాగా ఇష్టమట. కెమెరా ముందు ఎప్పుడు తనను చూడాలని తనకి ఇష్టమట. ఎమోషన్స్ తనకి 3 రోజుల్లో పేర్స్ గుడ్ అనిపిస్తే తన బడ్డీ వచ్చేసి నైనిక బడ్డీ వచ్చేసి ఏంటి ఎవరు అని అంటే నబీల్ అఫ్రీద్. అది తను ఏ కలర్ ఎంచుకుంది అని అంటే నైనిక రెడ్ కలర్ ఎంచుకుంది. ఆ రెడ్ కలర్ కింద మనకి ఏంటి ఫన్, డేరింగ్, ఫ్యాషనేట్ అది వచ్చేసి ఫ్యాషనేట్. వీక్ క్వాలిటీస్ గల వాళ్ళైతే నబీల్ అఫ్రీద్. తనైతే వరంగల్ కుర్రవాడు. తనకు ఎక్కువగా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యూట్యూబ్ స్టార్. తను 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. తనకైతే ఆల్ ద బెస్ట్, చాలా బాగా అనిపించింది. ఓకేనా. నెక్స్ట్ తనకేంటి చీకటి అంటే భయం అంట. వీళ్ళు 7th పేర్స్లో నైనిక, నబీల్ అఫ్రీద్ అయితే ఇద్దరు వెళ్ళారు లోపలికి. 14 మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు లోపల. ఒకేసారిగా బెల్ మోగింది. బెల్ మోగగానే వాళ్ళకైతే ఒక బాస్కెట్ వచ్చింది. ఆ బాస్కెట్లో ఏముంది అని అంటే సంతూర్ హ్యాండ్ వాష్, సంతూర్ సోప్స్ వాళ్ళకైతే కేరింగ్ ఉండడానికైతే ఫస్ట్ అయితే అవైతే ఇచ్చారు, షాంప్స్ ఇట్లా అన్నీ. నెక్స్ట్ ఇందులో అనిల్ రావుపూడి అనే అతనైతే ఎప్పుడు లాస్ట్ ఎండింగ్లో వస్తాడు కదా, ఇప్పుడు మాత్రం సీజన్ స్టార్టింగ్లోనే వచ్చాడు. అప్పుడు వచ్చి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసుకొని తీసుకెళ్తాడు. కానీ ఇందులో ఇప్పుడు వెరైటీ కదా, సీజన్ 8లో ఇప్పుడు అన్నిటికీ లిమిటే లేదన్నట్టుగా ఉంటుంది కదా, అందుకోసం ఇప్పుడైతే తను ఫస్టే ఎలిమినేట్ చేసి తీసుకెళ్ళడానికైతే ఫస్టే వచ్చిండు. లాస్ట్ 2 పేర్స్తో గేమ్స్ ఆడాలి అని చెప్పిండు. ఇందులో వచ్చేసి నో క్యాప్టెన్, నో ఇమ్యూనిటీ, నో రేషన్
ఇవైతే 3 అయితే ఇంపార్టెంట్. ఓడిపోయిన టీమ్స్కి అయితే బ్యాడ్ న్యూస్, గెలిచిన టీమ్స్కి అయితే బిగ్ బాస్ గుడ్ న్యూస్ అయితే చెప్తా అని చెప్పిండు. ఇందులో బేబక్క 10 వీక్స్ ఉంటుంది అని అయితే అనిల్ రావుపూడి అయితే తను వీళ్ళు పరిచయం చేసుకుంటుంటే తన మాటలను బట్టి తనకైతే ఒక కాంప్లిమెంట్ ఇచ్చేసిండు అనిల్ రావు గారు. అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్ని సీజన్లో సూట్ కేసులు తీసుకొచ్చాడు. ఇప్పుడు లిమిట్లెస్గా 4 కంటెస్టెంట్లు వెళ్ళాలి. ఈ 4 కంటెస్టెంట్లో ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకువెళ్తా అనగానే వాళ్ళకైతే దగ్గమంటుంది. ఎందుకంటే వచ్చి రాగానే మొదటి రోజే తీసుకెళ్తానంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి, చాలా టెన్షన్గా ఉంటుంది కదా. అందులో ఎవరెవరు, కిరాక్ సీత, నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట, ప్రేరణ, అభయ్, వీళ్ళు ఫస్ట్ డేలోనే ఎవరు ఇందులో ఈ 4 ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అయితే చాలా అంటే చాలా భయపడ్డారు. ఇందులో ఎవరికి ఎక్కువ ఎలిమినేట్ చేయాలని ఓటింగ్స్ చేశారని అంటే నాగమణికంటకైతే ఎంతమంది 5 మెంబర్స్ అయితే తనని ఎలిమినేట్ చేయాలి అని అయితే ఓటు తనకి సపోర్ట్ చేయలేదు. వాళ్ళు అందులో తను పాపం వెళ్తుండు అని తీసుకొని వెళ్ళిపోయారు. ఎలిమినేట్ చేసి తీసుకొని వెళ్ళిపోతుంటే తనకి ఏ సాంగ్ అంటే ఇష్టమని అనిల్ రావుపూడి దగ్గరికి తీసుకొని నీకు ఏ సాంగ్ అంటే ఇష్టం అని చెప్తే తనైతే ఒక శివుని పాట పాడిండు. తనకి శివుడు అంటే ఇష్టమని పాడగానే ఏం చేసిండు ఒక్కసారిగా ఇదంతా ఫ్రాంక్ అని చెప్పగానే తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. కానీ ఎలిమినేట్ అయితే చేయలేదు, ఎలిమినేట్ కాలేదు. పృథ్వీ, విష్ణుప్రియ, నైనిక, నబీల్ అఫ్రీద్ అయితే వీళ్ళైతే ఈ 2 పేర్స్కి మళ్ళీ గేమ్ పెట్టిండు. లోపలికి వచ్చేసి బెల్, వీళ్ళకి ఏం గేమ్ పెట్టిండనంటే బాల్స్ ఊదుడు గొట్టంలాగా ఊదే గేమ్ అయితే పెట్టిండు. అందులో ఎవరు ఎక్కువ చేసిరనంటే నైనిక, లాస్ట్ విష్ణుప్రియ. వీళ్ళైతే నైనిక టీం వాళ్ళైతే బడ్డీ వచ్చేసి నబీల్, వీళ్ళిద్దరు నైనిక నబీల్ అయితే గేమ్ అయితే విన్నింగ్ అయ్యారు. విష్ణుప్రియ, పృథ్వీ అయితే గేమ్లో ఓడిపోయారు. ఇందులో గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ 2 ఉంటాయి. బిగ్ బాస్ అయితే మాట్లాడిండు. ఇందులో గెలిచిన వాళ్ళకి గుడ్ న్యూస్, గెలవని వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ చెప్తారని. ఇందులో లాస్ట్ వచ్చేసి ఒకటి ఉంది అని చెప్పినాం కదా. ఇందులో 3 ఆప్షన్స్ ఏంటి అని అంటే ఎక్కువ బ్యాడ్ న్యూస్. ఇందులో ఇప్పుడు ఏంటి బ్యాడ్ న్యూస్ అని అంటే నో క్యాప్టెన్, నో ఇమ్యూనిటీ, నో రేషన్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఒక బౌల్ ఇట్లా ఒక కడ్డీ వచ్చేసింది, ఒక దాన్ని ఏమంటారు, ఒక బాక్స్ వచ్చేసింది. ఆ బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఏముంటుందో అని ఒక్కసారిగానే షాక్ అయ్యారు. అది ఓపెన్ చేస్తే ఏముందో తెలుసా? జీరో అంటే జీరో ఉండగానే చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు జీరోలో ఏంటి ఇది? జీరో దేనికి సంకేతం? మన దగ్గర ఇప్పుడు ఏం లేదు జీరో అన్నట్టు. అంటే మనం ఒక్కొక్కటిగా సంపాదించుకుంటూ క్యాప్టెన్, ఇమ్యూనిటీ, నో రేషన్ ప్రతి ఒక్కటి మనం గేమ్ ఆడుకుంటూ అన్నీ సంపాదించుకుంటూ లిమిటే లేనట్టుగా లిమిట్లెస్గా అన్నీ సంపాదించుకోవచ్చు అని అయితే టోటల్గా చెప్పేసిర్రు. ఇది వచ్చేసి అయితే ముందు ఇవైతే కంటెస్టెంట్లు ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ టోటల్గా ఎంత బాగుందో ఇవైతే ఈరోజైతే జరిగింది. నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది, గేమ్స్ అయితే ఒక్కొక్కరిగా స్టార్ట్ అవుతుంది. ఈరోజైతే ఎలిమినేట్ అయితే ఎవ్వరు కాలేదు. తప్పకుండా మీరు అందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. ఎంతమంది 7 పేర్స్ వాళ్ళు 14 కంటెస్టెంట్లకైతే వాళ్ళు ఎవరెవరు గెలుస్తారో, ఎవరెవరు లిమిట్లెస్గా సంపాదించుకుంటారో, ఎవరు హ్యాపీగా తిరిగి వెళ్తారో, ఎవరు బాధపడుకుంటూ వెళ్తారో బిగ్ బాస్ హౌస్లో నుండి అందరికైతే ఆల్ ద బెస్ట్ అని నేను చెప్తున్నాను. నా తరపున అయితే, మా ఛానల్ తరపున అందరు బాగా ఆడాలి, బాగా గెలుచుకోవాలి. ఓకేనా? ఇందులో చాలా అనుభవాలు, ఏడుపులు, నవ్వులు అన్నీ ప్రతి ఒక్క గేమ్ అయితే చాలా బాగుంటాయి. ఓకేనా? రోజు చూడండి, రోజు డైలీ ఏమేమి జరుగుతుందో అన్నీ నా ఛానల్లో చెప్తా. చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్స్ అందరికీ. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ రేపు అయితే నాగమణికంఠనైతే బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతుండు. తను ఇంకా ఏమేమి చేస్తాడు, ఎవరెవరు ఎక్కువగా ఇంట్రెస్ట్, ఎవరెవరు బాగా గొడవలు పడతారు ఎట్లా అన్నది అయితే మనమైతే ముందు చెప్పుకుందాం. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్, కీప్ స్మైలింగ్.